శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? యాక్చువల్గా నేను ఈ వీడియోలో మీకు తెలియజేసే విషయం ఏంటంటే 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు ఈ తేదీలలో మీరు కనుక జన్మించినట్టయితే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని నమ్మలేని నిజాలు. రవికి సంబంధించినటువంటి సిరీసే 1, 10, 19, 28. దీనిలో పుడితే చాలా మంచి అదృష్టమేనండి. సూర్యబలం బాగుంటుంది. సూర్యుడు ఆరోగ్యకారకుడు. ఆరోగ్యాన్ని చక్కది మనకు పూర్వీకులు చెప్పారు. ఏం చెప్పారండి? పొద్దున్న లేచి మనం ఆ భగవంతుని కోరుకున్నది ఒకటే, అయ్యా నాకు ఆరోగ్యం బాగుండే విధంగా చూసుకోవాలి, నాకు అప్పు లేకుండా ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి. ఈ రెండు కోరుకుంటారు మనుషులు. అన్నీ తెలిసినటువంటి అనుభవజ్ఞులు ఏం చేస్తారంటే ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటారు. ఆరోగ్యం బాగుంటేనే కదా మనం జీవితంలో ఏ పనైనా చేసుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి, ధన సంపాదన పెంచుకోవడానికి ఇవంతా సహకరించాలంటే ఫస్ట్ మనకు ఆరోగ్యం సహకరించాలి. అలా ఈ 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వారికి ఆరోగ్య సిద్ధి అనేది కూడా ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే కొన్ని సమస్యలు ఎట్లా వస్తాయంటే వీళ్ళకి, మీరు ఒక నోట్బుక్, పెన్, పేపర్ తీసుకొచ్చి మీరు రాసుకున్నా పర్వాలేదు. మీరు ఈ తేదీలలో జన్మించారంటే మీకు కొన్ని విషయాలు నేను చెప్పక తప్పదు, అది మీరు వినక తప్పదు. 1, 10, 19, 28 తేదీలలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా వృషభ రాశిలో కానీ, తులారాశిలో కానీ, కుంభరాశిలో కానీ, మకర రాశిలో కానీ ఈ 4 రాశులలో ఈ తేదీలలో జన్మించకూడదు. దానివల్ల జరిగేటువంటి ఇబ్బందులు అంతా ఇంత కావు. మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. ఫైనాన్షియల్గా తలా దిక్కు 4 దిక్కుల నలుగురు సంపాదించినా కూడా ఇంట్లో మిగులుబాటు అనేది ఉండదు. కష్టము ఎక్కువగా పడతారు, ప్రతిఫలాన్ని తక్కువగా తీసుకుంటారు. దీనివల్లనే అనేక రకమైనటువంటి సమస్యలు, భూతాఘాతాలు వస్తాయి. పోలీస్ స్టేషన్లో మెట్లు చుట్టూ తిరగవలసిన పరిస్థితి వస్తుంది. మనం ఎవరినైతే నమ్మకంగా ప్రేమిస్తామో, నమ్మకంగా ఉంటామో వాళ్ళు మనల్ని మోసం చేయడం, మనం ఎంత నిజాయితీగా ఉన్నా కూడా మన మీద అవమానాలు, అపవాదులు, డబ్బు నష్టం, మన జేబులో నుండి డబ్బు ఖర్చు అయితే మనమే అపరాధులం తయారవుతూ ఉంటాం. ఈ తేదీలలో జన్మించిన వాడు ఈ రాసులలో జన్మించినట్టయితే చాలా వరకు చాలా సమస్యలనే నేను చెప్తున్నాను. అందులో భాగంగా ఈ 1, 10, 19, 28 తేదీలలో జన్మించినటువంటి వారు 6, 15, 24 గుర్తుపెట్టుకోండి. 6, 15, 24 మరియు 8, 17, 26 ఈ తేదీలలో కనుక జన్మించినటువంటి వారిని వివాహం చేసుకుంటే కూడా వారికి సమస్యలు అధికమనే చెప్పవచ్చు. ఖచ్చితంగా మీరు ఇవన్నీ గమనించాలండి. చాలామంది పండితులు ఏం చేస్తారంటే పిల్లలకి ముహూర్తాలని సరి చేస్తూ ఉంటారు. వాళ్ళ తప్పు అని నేను అనను. వాళ్ళు ముహూర్త బలం కరెక్ట్గానే పెడతారు. ముహూర్తం పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు, పోట్లాటలు, గొడవలు, డైవర్స్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఎందుకు జరుగుతుంటాయి? యాక్చువల్గా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ జరిగే అవకాశాలు 100% ఉంటాయి. కాబట్టి ఈ తేదీలలో పుట్టినటువంటి వారు మరి ఈ రాసులలో గనక జన్మించినట్టయితే రకరకాల సమస్యలు తలెత్తుతాయని మనకు జన్మ జాతకం చూపెడుతుంది. కాబట్టి ఇంకొకటి డేటు, మంత్, ఇయర్ మొత్తం ప్లస్ చేస్తే వచ్చేటువంటి నంబరు 8 కానీ 6 కానీ అయి ఉండకూడదు. వీరు వి అనే అక్షరంతో పేరు పెట్టుకోకూడదు. వి అనే అక్షరం, దానివల్ల కూడా రకరకాల సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. అదేవిధంగా ఈ 1, 10, 19, 28 తేదీలలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. వీరికి సివిల్స్ రాస్తే ఐఏఎస్ ఉద్యోగం కానీ, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు కానీ, యూపీఎస్సి తప్పకుండా వీరు గెయిన్ కాగలుగుతారు. వీళ్ళకు చదువులో ఏకాగ్రత అన్నది కూడా బాగుంటుందండి. చాలా నార్మల్ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అటువంటి వాళ్ళు కూడా ఈరోజు చూస్తే ఒక మంచి పొజిషన్లో ఉండే అవకాశాలు కూడా ఉంటాయండి. ఎందుకంటే ఈ సిరీస్ అనేది ప్రజలకు ఉపయోగపడే సిరీస్, అంటే సమాజానికి ఉపయోగపడే సిరీస్ ఇదంతా.
దీనిలో పుట్టినటువంటి వారు నేను చూసింది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఐటీ డెవలపర్స్ ఉన్నారు. తర్వాత వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలిచినటువంటి వారు కూడా ఇలాంటి తేదీలలో ఉన్నారు. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి జాతకంలో ఇలాంటి తేదీలలో పుట్టినటువంటి వారు చేసే తప్పు పని ఏంటంటే వారి పేరు అనేది కూడా 180 degreesలోనే ఉండడం. దీనికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. ఆ 180 degrees అనేది ఉండకూడదండి. యాక్చువల్గా మనకు 270 పైననే ప్రోగ్రామ్ అవ్వాలి పేరు. అలా ప్రోగ్రామ్ అయినటువంటి పేరులో ఉన్నటువంటి న్యూమరికల్ నంబర్ 270 degrees కనుక ఉన్నట్టయితే అప్పుడు మనకు చేస్తున్నటువంటి ప్రతి పనిలో విజయం కలుగుతుంది. మంచి పొజిషన్కి వెళ్తారు, మంచి ఉన్నతంగా జీవిస్తారు. అదేవిధంగా నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా చూస్తాను. ఒకటి నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తూ ఉంటాను. సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం ఖచ్చితంగా న్యూమరాలజీ, ఆస్ట్రాలజీలో తప్పకుండా దొరుకుతుంది. తర్వాత ఇక్కడ వీరికి ఎక్కువగా సమస్యలు వచ్చేది ఏంటంటే ఫైనాన్షియల్గా బాగా ఎక్కువగా వస్తుంటాయి సమస్యలు. ఇప్పుడు 2024 సంవత్సరం ఉంది. 2024 సంవత్సరాన్ని మొత్తం కూడితే 8వ నంబర్ వస్తుంది. తర్వాత 24ను కూడితే 6వ నంబర్ వస్తుంది. ఈ సంవత్సరం ఈ 1, 10, 19, 28లో జన్మించినటువంటి వారికి పనులు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆటంకాలంటే ఏదైనా ఆటంకమే. ఏ పని మొదలు పెట్టినా కూడా ఫెయిల్ అయిపోవడం, దగ్గరకు వచ్చి దూరం అయిపోవడం, మిస్ అయిపోవడం, మన 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 చేతి ద్వారా ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రాకపోవడం, ఎప్పుడు రుణ బాధల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉండడం, మనం మంచి చేస్తే మనకు చెడు అనేది కూడా ఎదురైపోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. మరి ఈ సంవత్సరానికి మనం అద్భుతంగా రాణించాలి. ఇలాంటి సంవత్సరాలు ముందు ముందు ఇంకా చాలా ఉండవచ్చు. కాబట్టి వాటిని ఎలా మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలి? వాటిని ఎదుర్కోవాలంటే మన పేరులో బలాన్ని మనం చక్కగా పెంచుకోవాలి. ఎదుటివాడు బలాన్ని పెంచుకుంటే వానికంటే ఎక్కువ బలాన్ని మనం పెంచుకోవాలి. వాడు మన మీదకి దాడికి వస్తున్నాడు, వాడు ఒక పిస్టల్ పట్టుకొని మన దగ్గరకు వస్తున్నాడు కాల్చడానికి. మన దగ్గర AK-47 ఉందనుకోండి, వాడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ దూరంలో ఉంటాడు. అంటే వాడికంటే మన దగ్గర బలం ఎక్కువగా ఉండాలి. బలం మన దగ్గర ఎక్కువగా ఉంటే వాడు ఎదుటివాడు బలహీన పడిపోతాడు. అంతేనండి. మనం ఒక మూవీలో మహేష్ బాబు గారు ఒక విషయం చెప్పారు. నేను డబ్బు కోసం ఎప్పుడు కూడా నేను సంపాదించాలి అని చెప్పేసి ఆ డబ్బు వెంట పడినప్పుడు ఆ డబ్బు నన్ను విడిచి అది పరిగెత్తింది, ముందుకెళ్ళిపోయింది. తర్వాత ఇలా అయితే కుదరదు, ఇంకా ఇలా అయితే దాని వెనుకనే పడిపోతున్నాను కాబట్టి నాకు అందట్లేదని చెప్పేసి అతను ఏం చేశాడంటే డబ్బును విడిచి పరిగెత్తాడంట. అప్పుడు ఆ డబ్బు అనేది తన వెనకాల పరిగెత్తింది. వాస్తవానికి మనం ఒక లక్ష్య సాధన అనేది కూడా గొప్పదండి. మనం పరుగు పందాలు పెడతారు. పరుగు పందాలు పెట్టినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మన ముందున్న వాడిని ఎక్కువగా వాడికంటే ముందు పరిగెత్తాలని ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరు చేసే తప్పు పని అది. ముందు పరిగెత్తేవాడిని నీ లక్ష్యం కాదు. ముందు పరిగెత్తేవాడు ఎన్నటికీ నీ లక్ష్యం కాదు. నీకు ఏదైతే 5 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఎక్కడైతే నీ లక్ష్యం జెండా ఎక్కడ ఉందో అది నీ లక్ష్యం. దాన్ని నువ్వు చూడాలి. నీ ముందున్న వాడిని చూడకూడదు. నీ ముందున్నవాడు నీ టార్గెట్ కాదు, నీ లక్ష్యం నీ టార్గెట్. అక్కడి ఆ లక్ష్యాన్ని నీ మనసులో పెట్టుకొని నువ్వు ముందుకు వెళ్తే అప్పుడు నీకు విజయం ప్రాప్తిస్తుంది. ఒకవేళ నీ ముందున్న వాడికంటే నువ్వు ఎక్కువగా పరిగెత్తాలని చూస్తే అది స్వార్థం కింద పడిపోతుంది. ఒక మనిషిలో స్వార్థం, అహం, ఈర్ష్య, ద్వేషాలు ఎప్పుడైతే విడనాడతాడో వాడు ఖచ్చితంగా నంబర్ 1 గానే తయారవుతాడు. నేనేదో ఫిలాసఫీ చెప్పి మిమ్మల్ని అజేయట్లేదండి, రియాలిటీ చెప్తున్నాను. దీన్ని మీరు ఫాలో అయితే నంబర్ 1 పొజిషన్లోకి వెళ్తారు. ఈ రోజులలో చాలామంది పిల్లలు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు సంఖ్యలతో ఏం ప్రభావం ఉంటుంది సార్, న్యూమరాలజీ ఏంది, ఆస్ట్రాలజీ ఏంది, అసలు వీటితో ఎలా బాగుపడతారు సార్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. నేను చెప్పడం కాదు, నేను చేసి చూపెడతాను. ఒకసారి నువ్వు ట్రై చేసి చూడు. నీ పేరులో పోయి నీ డిగ్రీస్లో మారుస్తున్నాను, ఈ పేరును రోజు ప్రాక్టీస్ చేయి, నీ సంతకం సిగ్నేచర్ స్టైల్ చేంజ్ చేసుకో,
నీకు మార్పు కనిపిస్తుంది. అప్పుడు నేను చెప్పినట్టు ఇంకా 10 మందిని తీసుకొచ్చాయి నా దగ్గరికి. నమ్మకం ఉంటే మీరు ట్రై చేయండి అని చెప్పేస్తాను. ఎందుకంటే కట్టు కథలు అల్లడం కాదండి, రియాలిటీ ఉండాలి మనకి ఎప్పుడైనా కూడా. వాడెవడో ఎక్కడి నుండో వచ్చి ఏదో చేశాడో కాదు, చూడు, ఫస్ట్ నువ్వు చూడు, నీకు ఆ స్ట్రెంత్ తెలుస్తుంది, దానిలో బలం తెలుస్తుంది, నీకు నీ జీవితం మార్పు అవుతుంది. అప్పుడు ఈ ఆస్ట్రాలజీని, న్యూమరాలజీని నమ్మక తప్పదు. ఇది మాటల న్యూమరాలజీ కాదు, చేతల న్యూమరాలజీ. మీకు అదృష్టాన్ని కలిగించేది కేవలం మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలమే. ఆ సంఖ్యాబలాన్ని మనం 270 degrees నుండి 360 degree కోణంలో కనుక మన పేరు బలాన్ని పెంచుకోగలిగితే మనం మంచి అదృష్టవంతులు అవుతామని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.